ప్రజలకు సేవ చేయటమే నిజమైన మానవ సేవ అని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలవటం మన బాధ్యత అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛంద చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు అన్నారు. అధికారులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి సేవ చేయడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. 30వ డివిజన్ రామకృష్ణాపురం సింగినగర్ ఫ్లైఓవర్ కింద ఉన్న గ్రంథాలయం నందు గొట్టిముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గత నెలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారు సుమారు 250 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛంద చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీనగర్ మరియు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గొట్టిముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైద్య శిబిరాన్ని పార్లమెంట్ సభ్యులు కేశన్ శివరాజ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, పలు ప్రముఖ హాస్పిటల్ నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారని తెలిపారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, చికిత్సలు అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మెద్రాస్ ప్రెసిడెన్సీలో, మెద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు జాతి హక్కుల కోసం, తెలుగు వారి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. 30వ డివిజన్లో గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా సోదరులు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారి సారథ్యంలో మరి కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 250 మందికి ఉచితంగా ఈ రోజున కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం అనేది చాలా సంతోషదాయకం. మొన్న ఈ మధ్యనే మరి రఘురామరాజు గారు ఒక మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ముఖ్య అతిథిగా ఆ రోజున అనేక మందికి పరీక్షలు నిర్వహించడం, మరి ఆ రోజున చేసినటువంటి కంటి పరీక్షల్లో ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం ఉందో ఇవాళ వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో రఘురామరాజు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత నెల 26వ తారీఖున జరిగినటువంటి మెగా మెడికల్ క్యాంపు ఆ రోజు ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా మా అన్నయ్య బొండ ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆ రోజు మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూపించినటువంటి అనేక మందికి అనేక రకాల పరీక్షలు చేయించడం జరిగింది. అందులో భాగంగా కంటి పరీక్షలు చేయించినటువంటి వాళ్ళలో సుమారు 250 మంది కళ్ళజోళ్ళు అవసరమై పెడితే వాళ్ళందరూ కూడా మా ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మా ప్రియతమ నాయకులు సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు ఈరోజు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే నందమూరి తారకరామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఉమాగారు నాయకత్వంలో కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయబోతుందని తెలియజేస్తాం.